హలో మై లవ్లీ పీపుల్. ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజులైంది కదా మీ అందరితో నేను మాట్లాడి. బాగున్నారా అందరూ? ఈ వీడియో ఏంటంటే నేను ఫస్ట్ టైం మేకప్ ట్రై చేశాను అనమాట. అంతకుముందు ఎప్పుడన్నా వేసుకోవాలంటే కాంపాక్ట్ పౌడర్ అట్లా ఫ్రెండ్స్తో వేయించుకునేదాన్ని. మా అన్నయ్య పెళ్ళి తర్వాత నేను ఓన్గా వేసుకుంది అయితే ఇదే ఫస్ట్ టైం. సో మేకప్ అవసరమా మనకి అని అంటే, జనరల్‌గా మన కాన్ఫిడెన్స్ పెంచుకోవడానికి మనల్ని మనం మంచిగా రెడీ చేసుకుంటే ఇట్స్ ఫైన్. బట్ కొంతమంది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌తోని లైక్ వేరే వాళ్ళతోటి కంపేర్ చేసుకుంటూ వాళ్ళు ఇలా ఉన్నారు, మనం కూడా మంచిగా కనిపించాలి అని మేకప్ వేసుకోవడము, లేదా వాళ్ళలో చేంజ్ చేసుకోవడం నాకైతే అన్నెసెసరీ అనిపిస్తది. ఎందుకు అనంటే, మనం ఎలా ఉన్నా మనల్ని మనం ఇష్టపడాలి. ఎందుకనంటే పైకి కనిపించేది ఇవన్నీ ఏషియన్ పెయింట్స్ కాదనమాట. మన హార్ట్ ఎలా ఉంది, మన బిహేవియర్ ఎలా ఉంది, సొసైటీలో మనం ఏ పొజిషన్‌లో ఉన్నామని చూసుకోవాలి తప్ప, మన పైన ఈ కలర్స్ ఇవన్నిటి బట్టి జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు. మనల్ని మనం తక్కువ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో ఎవరైతే లైక్ ఇన్ఫీరియర్‌గా ఫీల్ అవుతారా వాళ్ళ కోసం చెప్తున్నా. మేకప్ వేసుకుంటారా, వేసుకోకపోవడం మీ ఇష్టం. బట్ ద పర్పస్ ఆఫ్ మీరు రెడీ అవ్వడం అనేది చూసుకోండి. పక్కన వాళ్ళతోటి అసలు కంపేర్ చేసుకోకండి. మంచిగా మీరు ఎలా ఉన్నారో అలాగే కంఫర్టబుల్‌గా, కాన్ఫిడెంట్‌గా ఫీల్ అవ్వండి. ఎందుకంటే బయట లుక్స్ ఇప్పుడుంటాయి. తర్వాత ఎలాగో ఉండవు. ఏజ్ పెరిగే కొద్దీ మనం అంత అందంగా ఉండలేము. ఇంకొకటి చనిపోతే స్కెలిటన్ తప్ప ఇంకేముండదనమాట. సో దానికోసం మనం ఇంతగా ఆలోచించి స్ట్రెస్ అయ్యి కొంతమంది డిప్రెషన్‌లో కూడా వెళ్తా ఉంటారు. నేను కూడా ఏమంటారు ఎక్స్‌పీరియన్స్‌డ్ అనమాట. నాకు చాలా ఆయిలీ స్కిన్. ఎప్పుడు పింపుల్స్ వస్తూ ఉంటాయి. నేను పెద్దగా పట్టించుకోనులే కానీ ఒక టైప్ ఆఫ్ ఇది ఉంటది. అబ్బా! ఎందుకు ఊకే పింపుల్స్ వస్తాయి నాకు అని చెప్పి. సో అట్లేం మీరు బాధపడాల్సిన అవసరం ఏం లేదు. ఎలా ఉన్నా మిమ్మల్ని మీరు మంచిగా ప్రేమించండి. మంచిగా మీ లైఫ్‌లో ముందుకెళ్ళిపోండి. మీరు ఎలా ఉన్నా అందంగానే ఉంటారు. నా మేకప్ ఇగో చూడండి. చీకట్లో చూస్తే నన్ను నేను చూసుకొనే భయపడ్డా. సో నేను మేకప్ కంటే జనరల్‌గా న్యాచురల్‌గా ఉండడానికే ప్రిఫర్ చేస్తా. మీరు కూడా అలానే ప్రిఫర్ చేయండి మంచిగా. ఓకే. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. బాయ్.